నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపల్ చైర్మన్ పీఠం హస్తగతం చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేతికి నల్గొండ మున్సిపాలిటీ పీఠం దక్కింది. కాంగ్రెస్ కు అనుకూలంగా 48 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా 5 ఓట్లే వచ్చాయి. బీఆర్ఎస్ జారీ చేసిన విప్ తమకు అందలేదని, అందువల్ల అది విప్ ఉల్లంఘన కిందికి రాదని అంటున్న నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. మున్సిపాలిటీ చైర్మన్ కోసం జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి సైదిరెడ్డిపై పెట్టినటువంటి అవిశ్వాసం అనేది నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసి అనుకూలంగా 41 మంది కౌన్సిలర్లు ఓటు వేయగా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి కేవలం 5 కౌన్సిలర్లు మాత్రమే ఓటు వేయడం సందర్భమైంది. ప్రజెంట్గా నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి అబ్బగోని రమేష్ గారు, సార్ చెప్పండి, ఈరోజు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది ఏ విధంగా సాగింది? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి ఒక విప్పు జారీ చేసిన సందర్భం అయితే జరిగింది. దీని విధంగా సార్, విప్ అనేది ఎట్లా వర్తిస్తుంది? ఉన్న దాంట్లో 22 మంది కౌన్సిలర్లు ఉన్న దాంట్లో నీకు 5 కూడా ఓటేయలేని పరిస్థితి మీది. అంటే మీ మీద విశ్వాసం పార్టీలకే కాదు, ఎవరికి లేదు. అందుకనే ఇలా కౌన్సిలర్లందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఇది పార్టీకి సంబంధించిన ఎలక్షన్ కాదు, ఇది పార్టీలకు అతీతంగా ఓటింగ్లో పాల్గొన్నారు. బీజేపీ వాళ్ళు పాల్గొన్నారు, దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నారు, టీఆర్ఎస్ పాల్గొన్నది, ఎంఐఎం పాల్గొన్నది. అంటే ఇది పార్టీలకు అతీతంగా వ్యక్తి మీద జరిగిన పోరాటం తప్పితే ఇది పార్టీలకు సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారము ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి వేరే పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తే తమ యొక్క పదవిని కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి ఆ చట్టంలో ఉండడం జరిగింది. సో అదే దానికి సంబంధించి విప్ జారీ చేశారు. సో దీనివల్ల మీకు పదవి అనేది కోల్పోయే అవకాశం ఉందా? దేని లొసుకులు దానికి ఉంటాయి సార్, దేని లొసుకులు దానికే ఉంటాయి. అయినా విప్ అనేది మాకు ఎవరికి ఇయ్యలేదు వాళ్ళు. అది డైరెక్ట్గా మాకు ఇచ్చి పార్టీ పరంగా మాకు వచ్చి మా తోటి సంతకాలు తీసుకుంటే లెక్క. మాకు ఇవ్వకుండా మేము విప్పు జారీ చేసినామని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇంకోటి, మేము ఇందులో ఉన్న 16 మంది మీకు ఎగనెస్ట్గా ఓటేసినాం కదా. 16 మంది 21 మందిలో 16 మంది మీకు ఎగనెస్ట్ ఓటేసినప్పుడు మీకు అసలు విప్పిస్తానికి అసలు బుద్ధి ఉండాలని నేను చెప్తున్నాను ఈ సందర్భంగా. ఓకే, ఈ చైర్మన్ ప్రక్రియ అనేది ఎప్పటివరకు జరిగే అవకాశం ఉంది? అది గవర్నమెంట్ ప్రాసెస్ సార్. అది ఇప్పుడు కలెక్టర్ గారు దీన్ని మొత్తం రిపోర్ట్ అంతా కూడా డిఎంఏ గారు పంపిస్తారు. డిఎంఏ గారి నుంచి ఇక్కడ చైర్మన్ ఖాళీ అయింది, స్థానం ఖాళీ అయింది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ రాస్తారు. ఎలక్షన్ కమిషన్ ఏ డేట్ ఇస్తే మేబీ అది 20 రోజులు కావచ్చు, ఒక నెల రోజుల్లోపు ప్రక్రియ పూర్తి కావచ్చు. అప్పటి వరకు వైస్ చైర్మన్గా ఉన్న నేను చైర్మన్గా యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు కలెక్టర్ గారు. కాబట్టి దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ. మొత్తానికి నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి జరిగినటువంటి ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించేసి కౌన్సిలర్ అనేవారు మూకుమ్మడిగా ఉన్నటువంటి చైర్మన్కి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ముఖ్యంగా వారి యొక్క అసంబద్ధ పాలనకు వ్యతిరేకంగానే ఈ ఓటు వేశారు తప్ప, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి విప్ అనేది జారీ చేయడం మాత్రము ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఉన్నటువంటి 21 మంది కౌన్సిలర్లో 16 మంది పూర్తి స్థాయిలో అవిశ్వాసానికి వాళ్ళు ఓటు వేసేయడం జరిగింది. కాబట్టి ఉల్లంఘన కాదు. మరొక విషయం ఏంటంటే, దీనికి సంబంధించేసి కూడా అదేవిధంగా విప్పులు అనేవి మాకు అందలేదని చెప్పేసి కూడా వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.